ఎన్నో కుటుంబాలను చూసి నేను చెప్తున్నటువంటి విషయం, మీ అందరికీ కూడా మీ బిడ్డల మీద ప్రేమతో, మా మీద ప్రేమ నేను అనగానే మీ బిడ్డల మీద ప్రేమతో వాళ్ళకు మంచి జీవితాన్ని ఇవ్వాలని ఈ రోజు వాళ్ళ కోసం వెచ్చిస్తున్నందుకు మీ అందరికీ తిరుమల విద్యా సంస్థ తరఫున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అలాగే ఈ తల్లిదండ్రులంతా కూడా నాకన్నా వయసులో చిన్నవాళ్లే, నాకు 60 పూర్తయింది మొన్న. మీరంతా కూడా మోస్ట్లీ తల్లులు 35-40 మధ్యలో ఉంటారు, తండ్రులు 35 to 42 ఇయర్స్ మధ్యలో ఉంటారు. వయసులో అందరూ చిన్నవాళ్లే కాబట్టి మీ అందరికీ కూడా నా ఆశీస్సులు. అలాగే తాతయ్యలు నాన్నమ్మలు కూడా వచ్చి ఉంటారు. మనవాడిని ఎక్కడ పెడుతున్నారో చూద్దాం, ఒకసారి స్క్రీన్కి వస్తారు మాట్లాడాడు, అది ఎలా ఉందో చూద్దామని చెప్పి. అలా కారు ఖాళీగా ఉంటుంది కదా, ఇంకో 2 సీట్లు ఖాళీ ఉంటాయి కాబట్టి నాన్నమ్మలు అమ్మమ్మలు తాతయ్యలు కూడా వస్తుంటారు. వాళ్ళందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. అలాగే ప్రసవ వాళ్ళు ఎవరన్నా ఉన్నా, శ్రేయోభిలాష్ ఉన్నా, అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. సరే, వాతావరణం కూడా కాస్త చల్లగానే ఉంది 2 రోజుల నుంచి, అందుకని మనం కంఫర్టబుల్గా కూర్చోగలుగుతాం. సరే, ఈరోజు పిల్లలు ఏ ప్రోగ్రామ్కి సెలెక్ట్ అవుతారు, అడ్వాన్స్డ్ ప్రోగ్రామా, మెయిన్సా, అదే నీటి కూడా సూటబుల్ కదా తెలుసుకోవడం కోసం మనం ఒక టెస్ట్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే ఎవరిని పెడితే వాళ్ళని ఏ ప్రోగ్రాంలో పెడితే ఆ ప్రోగ్రాంలో సక్సెస్ కాదు, లోడ్ అవుద్ది, స్ట్రెస్ గురవుతారు. దానివల్ల శారీరక మానసిక ఆరోగ్యం రెండూ దెబ్బతింటాయి. కాబట్టి నా జీవితంలో నేను మొట్టమొదటి నుంచి కూడా అకాడమిక్స్ లో ఉన్నా. నేను ఎంఎస్సీ చదువుతుండగానే ఎంఎస్సీ ఫస్ట్ ఇయర్ వాళ్ళకి నేను ట్యూషన్స్ చెప్పేవాడిని. నా టీచింగ్ కూడా ఎంఎస్సీ బీఎస్సీ అలాగే ఇంటర్మీడియట్ దాకా వచ్చింది అన్నమాట, కిందకి లాస్ట్లో కిందకు వచ్చాను. కాబట్టి టీచింగ్ లో ఉన్నాను కాబట్టి ముందు నుంచి కూడా ఒత్తిడి అనేది ఎప్పుడు వస్తుందనేది నాకు బాగా తెలుసు. కాబట్టి పిల్లల్లో ఎటువంటి ఒత్తిడి లేకుండా ఉంటే పిల్లలు వాళ్ళ మాక్సిమం వాళ్ళు ఇవ్వగలుగుతారు. సో ఒత్తిడిని కొద్ది కొద్దిగా ఇస్తూ వాళ్ళ స్ట్రెంగ్త్ మనం పెంచాలి తప్ప సడన్ గా ఒకేసారి వాళ్ళకి ఒత్తిడి ఇవ్వడం వల్ల పిల్లలు తెగించేస్తారు, ఇంకా ముందుకేసేస్తారు. కాబట్టి పేరెంట్స్ అడిగినా ఫీజు ఎక్కువ కడతామని అన్నా, ఎంత గొప్ప రికమెండేషన్ పట్టుకొచ్చిన ప్రోగ్రామ్ మాత్రం ఎవరికి ఇవ్వం. ఆ పిల్లాడు ఆ ప్రోగ్రామ్ లో ఫిట్ అయితేనే ఆ ప్రోగ్రామ్ లో కూర్చోబెడతాం తప్ప లేదంటే కూర్చోబెడతాం. ఎందుకంటే పిల్లల భవిష్యత్తు నాకు చాలా చాలా ఇంపార్టెంట్, ప్రోగ్రామ్ కాదు. చదువుకున్నంత మాత్రాన ఐఐటికి వెళ్ళినంత మాత్రాన పిల్లలు సక్సెస్ అయిపోతారని అనుకుంటే అది పొరపాటే. ఐఐటిలో చదువుకున్న పిల్లల్లో కూడా 90% సక్సెస్ అవుతారు, 10% దెబ్బతింటారు. అలాగే మామూలు ఇంజనీరింగ్ కాలేజీలో చదువుకున్న పిల్లల్లో 40% చాలా సక్సెస్ఫుల్గా ఉంటారు, ఒక 60% కొద్దిగా వెనకబడి ఉంటారు. మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ ఏంటంటే ప్రోగ్రామ్తో పాటు చదువుతో పాటు యాటిట్యూడ్ కూడా చాలా ఇంపార్టెంట్. వాళ్ళు మానసికంగా ఎప్పుడు కూడా కాన్ఫిడెంట్గా ఉండాలి. చదువు ఉన్న కాన్ఫిడెన్స్ లేని వాడి కన్నా చదువు లేకపోయినా కాన్ఫిడెంట్గా ఉన్న వాళ్ళని మనం మార్కెట్లో ఎంతో మందిని చూస్తూ ఉంటాం ఈ సమాజంలో. చదువు అక్కర్లేదండి, కాన్ఫిడెన్స్ లెవెల్స్ ఉండాలి. తను చేసే తనకు ఒక నమ్మకం ఉండాలి, చేయగలనటువంటి ఒక నమ్మకం ఉండాలి. ఇటువంటి వాడు దూసుకెళ్ళిపోతుంటారు, చదువుతో సంబంధం లేదు. కాబట్టి రెండోది కూడా నాకు చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ఏదో ఒక క్వాలిఫికేషన్ ఇచ్చేసి వీడు సూపర్ అని చెప్పి అనుకోవడం కన్నా, వీడి ఇంజనీర్ వీడి డాక్టర్ అనుకోవడం కన్నా కూడా తన మీద తనకి ఆత్మవిశ్వాసం కలిగినటువంటి డాక్టర్ గొప్ప డాక్టర్ అవుతాడు, తన మీద తనకు నమ్మకం కలిగినటువంటి ఒక ఇంజనీర్ గొప్ప ఇంజనీర్ అవుతాడు. కాబట్టి నేను తల్లిదండ్రులకు చెప్తూ ఉంటాను, మీ పిల్లవాడికి సూటబుల్ కానిటువంటి ప్రోగ్రాంలో మీరు బలవంతాన్ని వాడిని పెట్టకండి, వాడి ఆత్మవిశ్వాసం దెబ్బతింటది. చూద్దాము 2 సంవత్సరాల ట్రైనింగ్ లో వాడు నెమ్మదిగా డెవలప్ అవుతుంటే మేమే వాడిని ముందుకు గెంటుకుంటాం. వాడు 10 కేజీలే మోయగలిగితే 10 ఇవ్వండి, నెమ్మదిగా 11, 12 అలవాటు చేసి ఏదో ఓ రోజు నాడు 30, 40, 50 కేజీలు ఎత్తగలిగేటువంటి స్థితిని తీసుకొద్దాం. అంతేగాని మా వాడు వెయిట్ బాగున్నాడండి, కండలు కూడా ఉన్నాయి కాబట్టి వీడు 100 ఒకేసారి లేపేయగలని చెప్పి మీరు పెడితే ఆ 10 కేజీలు మోయగలిగే వాడికి 100 కేజీలు ఎప్పుడైతే ఒక్కసారి పెట్టామో వాడికి డెఫినెట్ గా బ్యాక్ ఇష్యూస్ లేకపోతే ఇంకోటి వచ్చి వాడు అవిటివాడు అయ్యేటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. కాబట్టి అది కరెక్ట్ కాదని చెప్పి మీ అందరికీ మరొకసారి తెలియజేస్తున్నా. తర్వాత మీరంతా కూడా మొన్నదాకా చిన్నగా స్ట్రెస్ పడి ఉంటారు తల్లిదండ్రులంతా. సిబిఎస్ఈ కావచ్చు, ఐసిఎస్ఈ బోర్డు కావచ్చు, ఎస్ఎస్సి బోర్డు కావచ్చు, పరీక్షలో పిల్లల కన్నా బహుశా మీరే ఎక్కువ రాసి ఉంటారు. రాయడం అంటే నా ఉద్దేశం ఏమిటి కరెక్ట్ అండి నేనేది 10th క్లాస్ ఎగ్జామ్కి పిల్లలు ప్రిపేర్ అవుతుంటే టెన్షన్ పడినటువంటి తల్లులు ఎంతమందో, తండ్రులు ఉండదని టెన్షన్, వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు కదా, పొద్దున ఎప్పుడో పోతారు, రాత్రి వస్తుంటారు. ఈ లోపు ఈ పడేవన్నీ కూడా ఎవరు పడతారంటే మదర్ పడతా ఉంటుంది. వాడు తెలుగు ఎగ్జామ్ రాసి వస్తాడు, వచ్చి మళ్ళీ మొబైల్ తీసేస్తాడు. ఏంటంటే ఇంగ్లీష్ మొబైల్లో చదువుతున్నాను అంటాడు. ఆ క్లాసులో చెప్పిన బుక్స్ అన్ని పక్కన పడేస్తుంటాడు, ఏమీ అనలేని పరిస్థితి. ఎందుకంటే తండ్రి కన్నా బరువు ఎక్కువవాడు, తండ్రి కన్నా హైట్ కూడా ఎక్కువ అయిపోయి ఈ మధ్యన. తండ్రినే ఏం పీకలేకపోతుంది, బిడ్డను ఏం పీకుద్ది చెప్పండి ఆవిడ.
కాబట్టి ఆవిడ ఏమల్లా కదా చూస్తూ నా రాగానే తండ్రికి చెప్పుద్ది, ఏమంటే తెలుగు ఎగ్జామ్ రోజు గంట సేపు మొబైల్ ఎట్టు కూర్చున్నాడు, నేను పట్టుకు చూస్తే అది వేడెక్కిపోయింది అంటే కంటిన్యూస్ కూడా చూస్తూనే ఉన్నాడు, ఒక్కసారి భయం చెప్పండి. తండ్రికి భయం చెప్దామని చెయ్యట్టుకుంటాడేమో, విలువ పోద్దని చెప్పి నువ్వే చెప్పుకో అని చెప్పి తండ్రి వదిలేసే పరిస్థితి. ఇలాంటి సంఘటనలు మనం ఎన్నో చూస్తుంటాం. నాకు తెలిసి ఇక్కడ కూర్చున్న పేరెంట్స్ లో 30% పేరెంట్స్ కి నేను చెప్పినటువంటి ఎక్స్పీరియన్సెస్ అయితే ఉంటాయి గ్యారంటీ. అప్పుడే డిసైడ్ అవుతారు, రాబోయే 2 ఏళ్లలో మనం వీడితో పడలేము. వీడు 10th లోనే మనకి సినిమాలు చూపిస్తున్నాడు, రకరకాల సినిమాలు, తమిళ్, మలయాళీ, ఒక్క సినిమా అర్థమై చావట్లా. అందుకని నేను తీసుకెళ్లి హాస్టల్లో పడేస్తే అడిగి గాడ్జెట్స్ దొరకవు కాబట్టి వాడు చక్కగా హ్యాపీగా ఆ సినిమాలు అయ్యి వాళ్ళకి చూపిస్తాడు. వాళ్ళకి అన్ని భాషలు వచ్చు, మనకు తెలుగు ఒకటే వచ్చు కాబట్టి ఆ భాష మనకు అర్థం కావట్లా. తిరుమల గారు స్కూల్లో జాయిన్ చేసేస్తే అక్కడ టీముకి రకరకాల భాషలు వచ్చు కాబట్టి వీడు బాగా అర్థమయ్యి వీడిని అర్థం చేసుకుని వీళ్ళు లైన్లో పెడతారనేటువంటి ఆలోచనలు వచ్చినటువంటి పేరెంట్స్ దగ్గర 80% ఉంటారు. కరెక్ట్ అది. ఎందుకంటే మా పని మేము చేస్తున్నాం. వ్యవసాయం గురించి వ్యవసాయదారుడికి ఎంత బాగా తెలుసో, వ్యాపారస్తుడికి వ్యాపారం గురించి ఎంత బాగా తెలుసో, చదువు గురించి నేను సగర్వంగా చెప్తా. అన్ని విద్యా సంస్థల్లోకి చదువు గురించి, పిల్లల గురించి మేము చేసినటువంటి రీసెర్చ్ ఎవరు చేసి ఉంటారు. నా ఇల్లు కూడా ఇక్కడే మీరు చూసే ఉంటారు. మీరు వచ్చే దారిలో మా హౌస్ ఉంటుంది, చుట్టూ హాస్టల్ బిల్డింగ్సే, అందులోనే ఉన్నాం. నాకు చాలా ఇష్టం, పిల్లల గోల ఇష్టం, పిల్లలు చేసే అల్లరి ఇష్టం. పొద్దుటే మెస్కెళ్ళేటప్పుడు ఆ ప్లేట్లు పెట్టుకుని వెళ్తా ఉంటే సౌండ్లు వస్తుంటాయి, ఆ సౌండ్లు నాకు ఇష్టం. అందుకని వారం రోజులు సెలవులు ఇస్తే నాకు మేడంకి మెంటలు చేస్తూ ఉంటుంది ఆ సౌండ్లు కనపడక. అప్పుడు పక్షులు కోతలు కనపడుతుంటాయి. అంటే పక్షులు కోతల కన్నా, ఆకాశంలో కనపడే నక్షత్రాల కన్నా కళ్ళెదురుండే తిరిగేటువంటి పిల్లలే మాకు ఇష్టం. బహుశా ఈ క్యాంపస్ అంత సక్సెస్ అవడానికి కారణం అది కూడా ఒకటేమో. చాలా మంది వస్తుంటారు, తిరుమల గారికి పిఆర్ఓ లేరు, తిరుమల గారికి మార్కెటింగ్ నెట్వర్క్ లేదు, తర్వాత వెల్లుళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి ఇన్వైట్ చేయాలి అక్కడ ఎవరన్నా. అడ్మిషన్కి వెళ్తే మనం లేవని అంటారు. ఏంటి అసలు ఇందులో గొప్పదనం అని చెప్పంటే, ఒక ఆయన రీసెర్చ్ చేసి చెప్పాడట మిగతా వాళ్ళకి, తిరుమల గారి ఇల్లు లోపలే ఉంటుందని. అంటే ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు అనమాట, అంటే స్కూల్లోనే మనం ఇల్లు కట్టుకుంటే తిరుమల గారిలో సక్సెస్ అవుతామని. అంటే కరెక్ట్ అండి అది. ఇల్లు కట్టుకుంటే అవ్వదు, వాళ్ళతో పాటు ఉంటే అవ్వదు, వాళ్ళు ప్రేమించాలి. మీకన్నా మేము మీ పిల్లలు ఎక్కువ ప్రేమిస్తేనే అది పాసిబుల్. మీరు దండించలేరు, అవసరమైతే మేము చిన్నగా దండిస్తాం. మీకు ప్యాంపరింగ్ కి, లవ్ అండ్ అఫెక్షన్ కి తేడా పెద్దగా తెలియదు తల్లిదండ్రులకి. ఆ లైన్ చాలా థిన్ లైన్. ఎలాంటిదంటే గారాబం చేయడానికి, ప్రేమించడానికి మధ్యలో ఒక చాలా థిన్ లైన్ ఉంటుంది. ఆ లైన్ అందరికీ తెలియదు. కాబట్టి గారాబం చేస్తూ దాన్ని ప్రేమను అనుకుంటాం. మీ అందరికీ తెలుసు గారాబం చాలా ప్రమాదకరం, ప్రేమ చాలా అడ్వాంటేజ్. ప్రేమ అనేది పిల్లల్ని వెన్నెల వైపు తీసుకెళ్తా ఉంటుంది, చల్లని వాతావరణంలోకి, వెన్నెల్లోకి తీసుకెళ్తా ఉంటే గారాబం అనేది పిల్లల్ని వెన్నెల్లోంచి చీకట్లోకి వెళ్తుంది, అమావాస్య చీకట్లోకి వెళ్తుంది. ఆ గారాబం ఎక్కువ ఇప్పుడు మనందరం చేసే పని ఏంటంటే గారాబమే. పిల్లల్ని ఏడిస్తుంటే చూడలేము, పిల్లల కోపగిస్తే తట్టుకోలేము, ఒక పూట భోజనం చేయకపోతే వివరాలాడిపోతాము. కాబట్టి వాడు ఏది అడిగితే అది ఇచ్చేస్తాం. అది మెయిన్ ప్రాబ్లం. ఇవాళ పిల్లల్ని పెంచడంలో తల్లిదండ్రులు చేసేటువంటి మొట్టమొదటి అతి పెద్ద తప్పు ఏది అని అంటే, పైగా అనుకుంటాం మా నాన్న అమ్మ నన్ను పెంచిన దానికన్నా నా బిడ్డను సూపర్గా పెంచుతున్నాను. ఆ రోజుల్లో మా అమ్మ నాన్నని అడిగినవన్నీ కొనేవారు కాదు, డబ్బులు ఉన్నది కొనేవాడు కదా మా నాన్న. కానీ నా బిడ్డకి అలాంటి అసంతృప్తి ఉండకూడదు కాబట్టి నన్ను లెక్కల నుంచి నేను తక్కువ నేస్తున్నాడు అడిగి, నేను అడుగుడు అడిగితే నేను 2 కొంటాను. గుర్తుపెట్టుకోండి అందరూ కూడా, తల్లిదండ్రులు మీ తల్లిదండ్రులు అంత స్ట్రిక్ట్ గా పెంచబట్టి అడిగిని కొనలేదు కాబట్టి మీలో ఆకలి పెరిగిపోయింది విపరీతంగా. అవన్నీ కొనుక్కోవాలని బాగా సంపాదించుకోవాలని కష్టపడాలని ఆ కోరిక వల్ల మీరు ఈ స్థాయికి వచ్చి మీ పిల్లల్ని ఇటువంటి కాలేజీలో జాయిన్ చేయడానికి మీరు సిద్ధంగా ఉండాలి. కానీ మనం చేసే పని ఏంటంటే, మనకు ఆ రోజుల్లో మన తల్లిదండ్రులు డెవలప్ చేసిన ఆకలి ఏదైతే ఉందో, ఎదగాలనేటువంటి ఆకలి లేకుండా చంపేస్తున్నాం. ఆకలి అసలు ఆళ్ళల్లో పుట్టనే పట్టల. ఏమంటే కరెక్ట్ అంటారా? నాతో ఎగ్రీ అయ్యేవాడు చేతులు ఎత్తండి. పిల్లలకి ఆకలి తెలియనట్లా. ఇప్పుడు చెప్పండి, ఎదగాలని వాడు ఎందుకు అనుకుంటాడు? నేను మీ అందరికీ సీట్లు అందరికీ ఇవ్వాలని వచ్చిన వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్స్ ఆల్రెడీ 5,200.
ఈరోజు ఇంటర్మీడియట్ అడ్మిషన్ కావాలని రిజిస్టర్ చేసుకున్న వాళ్ళు 5,200 ఉన్నారు. మోస్ట్లీ ఇంకొక 400-500 మంది మధ్యాహ్నం రాస్తారు. ఆల్రెడీ 10th క్లాస్ ఎగ్జామ్ రాసిన సంఖ్య 1,600. రాజమండ్రి క్యాంపస్ నుంచి 10th ఎగ్జామ్స్ మనం రాసిన 1,600 మంది. జాన్యువరిలో పెట్టిన సెషన్లో అవగాహన సదస్సు పెట్టి సుమారుగా 1,200 మంది జాయిన్ అయిపోయారు ఆల్రెడీ. మా 1,600 ప్లస్ ఆ 1,200 2,800 అయిపోయారు. మేము ఇచ్చేటువంటి సీట్లు 4,500. అంటే ఇక మిగిలిన ఏంటంటే 1,700 సీట్లు మిగిలినాయి. ఈ 1,700లో ఒక 500 రికమెండేషన్ కోసం చెప్పుకుంటాం, పెద్దలు చేసినప్పుడు నో ఆన్లైన్ కాబట్టి. అంటే ఇక మిగిలిన ఏంటంటే 1,200. కాబట్టి ఇప్పుడు సుమారుగా 5,500 మంది అంతా వస్తే మేము ఇవ్వగలిగే సీట్లు 1,200 కాబట్టి ఇప్పుడు కూర్చున్న వాళ్ళలో నలుగురిలో ఒకళ్ళకి మాత్రమే మేము సీట్ ఇవ్వగలుగుతాం. కానీ ఇప్పుడు నేను మాట్లాడేటువంటి మాటలు మీరు పని కట్టుకుని ఎక్కడి నుంచో ఒక నమ్మకంతో ఇక్కడికి వచ్చారు కాబట్టి మీ పిల్లలు ఎక్కడ కాకుండా ఇంకో చోట ఎక్కడన్నా జాయిన్ చేసినా ఆ పిల్లల విషయంలో మీరు జాగ్రత్త పడతారన్న ఉద్దేశంతో నేను చెప్తున్నాను తప్ప మీ పిల్లల మీద ప్రేమతో చెప్తున్నా. మీ భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకుని మీరు ప్రశాంతంగా మీరు జీవనం కొనసాగించాలి కాబట్టి కొన్ని జాగ్రత్తలు తీసుకున్నామని చెప్పి ఎంతో మంది 1,000 మంది బిడ్డలను పెంచుతున్నటువంటి అనుభవంతో నేను చెప్పేది, బుక్స్ చదివి చెప్పేది కాదు. ఏమో ఒప్పుకుంటారా? చాలా మంది బుక్స్ చదివి చెప్తారు, అలా అనుభవాలు ఉండవు. బుక్స్ లో ఏం రాసుకుని చెప్తారు కాదు. రోజు పిల్లల మధ్యలో చూస్తున్నాం. 35,000 మంది పిల్లలు పెంచుతున్నాం. ఇప్పుడు అన్ని బ్రాంచెస్ కలిపి 35,000 స్టూడెంట్స్. ఈ 35,000 మంది పిల్లలతోటి మాకు రకరకాల అనుభవాలు పొద్దున్న నుంచి సాయంత్రం దాకా. వీటన్నిటికీ కారణం ఏంటంటే స్కూల్స్ కాదు, టీచర్లు కాదు. పిల్లలు పాడవుతున్నారంటే దానికి మెయిన్ కారణం మీరు తప్పుగా అర్థం చేసుకోకండి. పాడయ్యేటువంటి పిల్లల్లో ఎక్కువగా వాళ్ళు పాడవడానికి కారణం తల్లిదండ్రులు వాళ్ళ మీద చూపించేటువంటి గారాహం. తప్పు చేస్తే మందలించరు,